హలో ఫ్రెండ్స్, ఈ మధ్యనే ఈ యొక్క వాల్ మ్యూరల్ తయారు చేశాను. నేను చూసే ఏదైనా పెయింట్ చేయగలను, నా అంతటి నేను ఏంటి చేయలేను. సో ఈ మధ్యన ఇన్స్టాగ్రామ్లోని ఒక ఫోటో చూశాను. అది ఎంత ఇంప్రెసివ్ అనిపించింది అంటే అది చూసి ఇంట్లోని వేసుకుందాము అని అనిపించింది. సో ఇది వేసాను. నేను అది కూడా షేర్ చేస్తున్నాను, ఏది నేను చూసి ఇది వేసాను అని. సో ఫస్ట్ ఏమో ఇది అవుట్లైన్. యాక్చువల్లీ ఇది ఒక డక్ట్, ఒక మెటల్ తలుపు అన్నమాట. దాని మీద వేసాను. ఈ బాల్కనీలోని నేను ఎవ్రీడే మార్నింగ్ యోగా చేసుకుంటాను. సో బ్లాంక్గా కనిపించేది ఆ డోర్, అందుకని దాని మీద పెయింటింగ్ చేసుకున్నాను అన్నమాట. నేను ఎలా దీన్ని ఇంటర్ప్రెట్ చేసానంటేను, ఇది అర్ధనారీశ్వరుడు. అర్ధనారీశ్వర్ అంటే శివ ఇంకా పార్వతి. శివని ఆదియోగి కూడా అంటారు కదా. సో వాళ్ళ ఇద్దరు కలియకతోని నాలెడ్జ్, పక్కనే ఉన్న ట్రీ ఏమో ట్రీ ఆఫ్ విజ్డమ్ ఆర్ ట్రీ ఆఫ్ నాలెడ్జ్ అన్నమాట. 4 బ్రాంచెస్ ఏమో 4 వేదాలు. ఇంకా ఇందులోని అన్ని ఎలిమెంట్స్ కూడా డిపెక్ట్ అయ్యాయి. ఎర్త్, స్కై, వాటర్, ఎయిర్, ఇంకా శూన్యం, వ్యాక్యూమ్. సో మీకు ఇంకేంటైనా అనిపిస్తే మీరు నాకు షేర్ చేయండి, ఎలాగ మీరు ఫీల్ అవుతున్నారు అని. నేను ఆ డోర్ ఏమో మెటల్ డోర్. సో దాని మీద అయితే నేను అక్రిలిక్ కలర్స్తో పెయింట్ చేసాను. కానీ ఆ వాల్ ఉన్నది కదా, అది చాలా రఫ్గా ఉన్నది వాల్. దాని మీద పెయింట్ చేయడం చాలా కష్టం అయింది. సో ఆ ట్రీ దాని మీదకి రావాలి. సో ఎలాగ చేసాను అంటేను, అమెజాన్ నుంచి వాటిల నుంచి పార్సల్ నుంచి మనకి బ్రౌన్ పేపర్స్ వస్తాయి కదా. సో ఆ బ్రౌన్ పేపర్ కట్ చేసి ఆ ట్రీ చేసాను. దానికి ఇంట్లోనే చేసింది మైదాతో మనం చేస్తాం కదా పేస్ట్, దాంతో అదంతా కట్ చేసి అంటించాను. ఇంకా దాని మీద పెయింట్ చేశాను. అది లాస్ట్ చేస్తుందో లేదో నాకు తెలీదు, ఊడిపోయినా ఊడిపోవచ్చు, నాకు తెలీదు. సో దిస్ ఈజ్ హౌ ఐ హ్యావ్ డన్ ఇట్.